హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది సమాధి మందిర్ అండి. అంటే అఖిల భారతీయ సంతమత సత్సంగ్ సభ్యులు ఎవరైనా ఉంటే తెలుస్తుందండి. మెడిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, ధ్యానానికి. సత్సంగ్ సభ్యులు అంటే సత్పురుషుల సాంగత్యం అండి. సత్సంగ్ అంటే ఎవ్రీ లక్షవారం ఆదివారం అలాగే వారానికి 2 సార్లు ప్రతి ఊర్లోనూ కూడా ఎక్కడైతే ఉందో సత్సంగ్ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటుందండి. ఇది లక్నోలో సమాధి స్థలం అండి. అంటే ఎవరైతే యశ్పాల్జీ మహారాజ్ గారు ఉన్నారో ఆయన గురువు గారు శ్రీ బిజ్మోహన్ లాల్జీ మహారాజ్ గారి సమాధి దర్శనం అండి ఇది. అక్కడ ఇలాగా చాలా బాగుందండి. మేము మా అమ్మాయిని చూడడానికి కాన్పూర్ వెళ్ళేటప్పుడు అయోధ్య వెళ్ళేటప్పుడు లక్నోలో ఉందండి సమాధి దర్శనం. అక్కడికి వెళ్ళామన్నమాట అండి. చాలా బాగుందండి. ఏరియా అంతా కూడా ఆశ్రమం వాతావరణం తలపించింది. అలాగే అక్కడ మెడిటేషన్ చేసుకుంటే కళ్ళు భారంగా విప్పాలి, కానీ అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగా కుదిరిందండి మెడిటేషన్ కూడా. అంటే గురువుల దగ్గర ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమై ఉంటుందండి. మనం ఒక గుడికి వెళ్తే ఎంత పవర్ఫుల్లో అలాగే ఇలాంటి దర్శనం చేసుకోవడం కూడా అంత పవర్ఫుల్ అండి. అక్కడ కూర్చుని మనం కాసేపు మెడిటేషన్ చేసుకున్నా కూడా ఆ యొక్క శక్తి మనకు కూడా పాస్ అవుతుందండి. ఈ దర్శనం నాన్నగారికి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నాన్నగారితో పాటు నేను కూడా యశ్పాల్జీ మహారాజ్ గారి దగ్గర నాన్నగారు గురు మంత్రం తీసుకున్నారండి. నేనేమో ఆయన తర్వాత గురువు సురేష్ భయ్యాజీ గారి దగ్గర తీసుకున్నాను. అలాగే మా అత్తగారు కూడా తీసుకున్నారండి. అలాగా మేమందరం కూడా తీసుకున్నాము. తర్వాత ఈ గురువుగారుల యొక్క దర్శనం ఈ విధంగా దొరకడం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏంటంటే వీరు ఈ అఖిల భారతీయ సంతమత సత్సంగ్లో ఏంటంటే పూజలు అవి కాదండి, మెడిటేషన్కి ఆత్మ యొక్క శుద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఆత్మని పరమాత్మకి ఐక్యం చేయడానికి ఒక గురువు అనేది మధ్యలో ఉండాలి అని ఆ గురువు దగ్గర మంత్రం తీసుకొని సాధన చేయాలని చెప్తారు. అంటే మనం డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూనే మనం ఏది మానక్కర్లేదు.